మీరు చేసిన సాంగ్స్ ప్రతిదానికి స్టెప్స్ కొంచెం బాగా వైరల్ అవుతాయి. సిగ్నేచర్ స్టెప్స్ కూడా ఉంటాయి. మరి నవీన్ గారు ఎలా చేశారు? ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి? చాలా చాలా చేశారండి. అసలు మీరు చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆల్రెడీ చూసారుగా, ఇందాకే షాక్ అయ్యారు. ఆయన అంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. అప్పుడు ఆ ఎనర్జీ ఎలా ఉందో ఇప్పుడు డబుల్ ఉంది యాక్చువల్లీ ఎనర్జీ. నిజంగా చాలా చాలా చేశారు సార్ అసలు. అంటే ఏ స్టెప్స్ చేసినా సరే, అంటే దాన్ని ఇంకొంచెం యాడ్ చేసి ఇంకా గ్రేస్‌గా చేసేవారు. అసలు అంటే నేను 'తిరుమల తిరుపతి వెంకటేశ్' ఆ సాంగ్ చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో, నేను కొరియోగ్రఫీ చేసినప్పుడు నాకు డబుల్ ఎనర్జీ వచ్చిందసలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నవీన్ గారు. సార్ ఇంతకుముందు అంటే అప్పట్లో ప్రమోషన్స్ చాలా కొంచెం తక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రమోషన్స్ ఎలా అనిపించేసారు మీకు అసలు? చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళి మూవీ అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్ళి మూవీకి నేను ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వలే యాక్చువల్లీ. ఫస్ట్ ఆడియో లాంచ్ చేశారు. టీవీ ఉండేది కదా అప్పుడు. టీవీలో ఈ ట్రైలర్ కట్స్ వేసేవారు. నెక్స్ట్ థియేటర్లో ఆడియన్స్ సినిమా చూడటమే, ఇంతే. సో ఏదైనా ఉంటే ప్రింట్ మీడియా ఉండేది, కొంచెం 2-3 ఇంటర్వ్యూలు ఉండేవి అంతే. అదర్ దెన్ దట్ ఐ డోంట్ రిమెంబర్ డూయింగ్ ఎనీ ప్రమోషన్. ఏం ఇంటర్వ్యూ లేవు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్తో డ్యాన్స్లు వేయడం తర్వాత ఇప్పుడు చాలా వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఆ టీవీకి వెళ్ళాలి, చాలా వచ్చేసినాయి. అండ్ సోషల్ మీడియా. సో ఓకేనా, బెటర్ అంటారా లేకపోతే అప్పుడుదే బెటర్ అంటారా? ఇప్పుడైనా సింపులే బెటర్ కదా. కమల్ గారు వాడుతున్నా. చూస్తారు సార్ రీల్స్ అవన్నీ, షార్ట్స్? ఇప్పుడు చూస్తున్నా. చూడాల్సి వస్తుంది. అదే, అట్లా అనకూడదు కాబట్టి. కమల్ సార్, ఇప్పుడు మంచు మనోజ్ గారి డైలాగ్ ఒకటి పెట్టడం జరిగింది, బాగా వైరల్ అయిందనా లేకపోతే? లేదండి, అది మా యాక్టర్ ఇంప్రూవైజేషన్ అండి. అది నా స్క్రిప్ట్ అది లేదు. యాక్టర్ ఇంప్రూవ్ అది యాక్టర్ ఇంప్రూవైజేషన్ అండి. అది ఒక ఎదవా అనేది యాక్చువల్గా అది. సో ఆయన ఇంప్రూవైజేషన్ అండి. నథింగ్ అదే. ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నవీన్ గారు, ట్రైలర్ చూస్తే చాలా బాగుందండి. మీ లుక్ అండ్ ఎనర్జీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. సో దానికోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రిపేర్ అంటే ఏం అవలా. డైరెక్టర్ కమల్, మాస్టర్ విజయ్, లేకపోతే ఫైట్ మాస్టర్స్ వాళ్ళు ఎట్లా చెప్తే ఆ టైంలో అట్లా చేసాం. సో దట్స్ హౌ ఇట్ వర్క్డ్. అంటే వాళ్ళు చెప్పింది ఎంత చెప్పారో అంతవరకు కరెక్ట్గా చేసాం కాబట్టి ఇట్ లుక్స్ ఫ్రెష్. సో చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నారు. సో మీ క్యారెక్టర్తో అంటే స్ట్రాంగ్గా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏంటి అంటే ఫస్ట్